కృపగల దేవ, దయగల దేవ, మహోన్నతుడ, మహిమా స్వరూపుడ, తేజోమయుడ, తేజో నివాసి, ఇంతవరకు మా అందరి జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలు ఉపకారం కొరకు మీకు వందనములు చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ ఈ సమయంలో ఇక్కడ చేర్చినందుకు మీ బంగారు పాదములకు ఎనలేని వందనం స్తోత్రం చెల్లించుకొంచు. ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే స్తుతి, మీకే మహిమ, మీకే ఘనత, మీకే ఆరాధన, మీకే స్తోత్రములు యుగ యుగముల వరకు కలుగును గాక. గొప్ప దేవ, గొప్ప తండ్రి, ఈ సమయాన్ని మీ చేతికి అప్పగించుకొంచు. మా ప్రభువులు, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొంచున్నా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన మీ అందరికీ నా వందనములు. నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను దేవుణ్ణి మహిమపరుస్తున్నాను. అదే రీతిగా పాస్టర్ గారిని, ఆనంద్ బ్రదర్కు, సిస్టర్కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఇచ్చిన ఈ సమయంలో కొద్ది నిమిషములు మీతో మాట్లాడుటకు దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టినందుకు, నన్ను సజీవ లెక్కలో ఉంచినందుకు ఆయన నామాన్ని కొనియాడుతూ మహిమపరుస్తుంటున్నాను. మరి దావీదు మహారాజు రాసిన కీర్తనలలో 134వ కీర్తన, యాత్రా కీర్తన 134 ఒకసారి అందరము కలిసి చదువుకుందాం. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారలారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నేను ఆశీర్వదించును కాక. ఇది చాలా చిన్న అధ్యాయము, కేవలం 3 వచనాలు మాత్రమే ఉన్నాయి. మరి బ్రదర్ చెప్పినప్పుడు కీర్తనల గ్రంథంలో ఏవి చిన్నగా ఉన్నాయా అని వెతకడం ప్రారంభించాను. నేను వెతికినప్పుడు నాకు ఈ అధ్యాయం కనిపించింది 134. ఎప్పుడు ఇంతకు ముందు నాకు అలవాటు లేదు, పైన చదవడం ముందు నాకు అలవాటు లేదు. ఇప్పుడిప్పుడే ఈ మధ్య నేను అలవాటు చేసుకుంటున్నా. పైన రాయబడి ఉంది యాత్రా కీర్తన అని. దావీదు మహారాజు రాసిన కీర్తనలలో 120 నుంచి 134వ అధ్యాయం వరకు యాత్రా కీర్తనలుగా చెప్పబడుతున్నాయి. సాంగ్స్ ఆఫ్ అసెంట్, ఆరోహణ కీర్తనలు. ఇవి మరి యెరూషలేములో పండుగను ఆచరించుటకు ఇశ్రాయేలీయులు సంవత్సరములో 3 సార్లు యెరూషలేము పట్టణమునకు వెళ్ళే వాళ్ళన్నమాట. గుంపులు గుంపులుగా కూడుకొని ఈ యాత్రా కీర్తనలను ఆలపిస్తూ దేవుణ్ణి స్తుతించడానికి వాళ్ళు ప్రతి సంవత్సరము ఏడాదిలో 3 సార్లు యెరూషలేము పట్టణమునకు ఎక్కి వెళ్ళి అక్కడ దేవుణ్ణి స్తుతించేవారు. ఇది వాళ్ళకు ఒక ఇవ్వబడినటువంటి ఒక నియమం. అందులో ఈ చివరి కీర్తన 134వ కీర్తన 3 వచనాలే ఉన్నాయి, కానీ అన్ని విషయాలు చాలా అద్భుతంగా ఆ కీర్తనలలో పొందుపరచబడి ఉన్నాయి. ఎంత గొప్ప విషయం కదా. మరి ఇశ్రాయేలీయులందరూ యెరూషలేము పట్టణమునకు సంవత్సరంలో 3 సార్లు మెట్లెక్కి 15 మెట్లు ఉండేవి. ఇప్పుడైతే ఎక్కువ ఉండవచ్చు, 27 నుంచి 31 వరకు. ఆ 15 మెట్లు ఎక్కి వెళుతూ దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు కీర్తనలను ఆలపిస్తూ వాళ్ళు వెళ్ళేవాళ్ళు. కానీ ఇది 134వ కీర్తన, ఇది చివరి కీర్తన. పండుగ ఆచరించి తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళు తిరిగి వెళ్ళే సమయంలో అక్కడ ఉన్న యాజకులకు, లేవీయులకు శుభరాత్రి
4వ కీర్తన. ఇందులో మొదటి వచనం మనం చూసినట్లు అని ఒక నమ్మకం. అది కూడా కాకుండా హిజ్కియా రాజు తను మరణం నుంచి దేవుడు తప్పించి 15 సంవత్సరాలు ఆయుష్కాలమును దేవుడు పొడిగించిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఇశ్రాయేలీలందరూ పాడుకునే ఈ కీర్తనలను అసెంట్ సాంగ్స్ అని కూడా అంటారు. ఆరోహణ కీర్తనలు, ఎందుకంటే మెట్లకి సినాయి కొండకు పైకి వెళ్ళాలి కాబట్టి ఆరోహణ అంటే పైకి వెళ్ళడం, అసెండింగ్ ఆర్డర్. సో ఆ రకంగా ఇవి పిలువబడుతున్నాయి, ఆ రకంగా ఇవి సెలబ్రేట్ చేయబడుతున్నాయి అన్నమాట. మొదటి వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుంటూ వారలారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. రాత్రి కాలం చీకటి, రాత్రి ఎలా ఉంటుంది? చీకటి, డార్క్నెస్. మనకు రాత్రి అంటే భయం ఉంటుంది చాలా మందికి. నాకైతే రాత్రి అంటే చాలా భయం. నాకు ఎక్కడికి బయటికి వెళ్ళమంటే అస్సలు వెళ్ళదు. అలాగా రాత్రిలో నిలిచి ఉండు రారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి అని కీర్తనాకారుడు లేవీలకు యాజకులకు పిలుపునిస్తున్నాడు. రాత్రిలో కూడా మనము దేవుణ్ణి సన్నుతించాలి. అంటే రాత్రి చీకటి సమయం, అది మన కష్టకాలమునకు, మన దుఃఖానికి, మన కష్ట సమయానికి, బాగలేని మన జీవితంలో ఎదుర్కొనే పరిస్థితులకు అది గుర్తుగా ఉంటున్నది. అంటే చీకటి సమయాలు మన జీవితంలో వచ్చినప్పుడు మనము దేవుని స్తుతించాలని కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం కృంగిపోకుండా మన చీకటి సమయాల్లో, దుఃఖ సమయాల్లో దేవుణ్ణి స్తుతించడం మనము నేర్చుకోవాలి. స్తుతి, ఆరాధన మనల్ని మన పరిస్థితుల నుండి విముక్తిని కలిగిస్తాయి, పరిస్థితులను మార్చగలరు. మన స్తుతి ఆరాధన మన జీవితంలో మనకు ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కొనేదానికి అవి ఎంతో దోహదం చేస్తాయి. ఆ రీతిగా వాళ్ళు రాత్రిలో నిలుచుండు వారలారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. ఈరోజైతే యాజకులు లేవీయులు ఎవరు మందిరంలో లేరు. ఇవి మన కొరకు చెప్పబడినటువంటి మాటలు. ప్రతి క్రైస్తవుడికి ఎన్నో సమస్యలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. 91వ కీర్తనలో కూడా దావీదు మహారాజు అంటాడు, రాత్రి వేళ కలుగు భయమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను నేను భయపడను అని. అంటే చీకటిలో, రాత్రిలో మనకు భయం కలుగుతుంది, అపాయం కలుగుతుంది. కాబట్టి మనం దేవుణ్ణి స్తుతించి ఆ పరిస్థితిని ఎదుర్కోవాలని దేవుడు మనకి కీర్తనలో తెలియజేస్తూ ఉన్నాడు. 2వ వచనంలో, పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. మీరందరూ కూడా ఇక్కడ వర్షిప్ చేసేటప్పుడు అందరు చేతులెత్తి మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నాము. చేతులెత్తి స్తుతించడం, చేతులెత్తడం అంటే మనల్ని మనం తగ్గించుకొని దేవుణ్ణి ఘనపరచడం, దేవుణ్ణి హెచ్చించడం. ఎప్పుడైతే మనల్ని మనము సరెండర్ చేసుకొని దేవుణ్ణి స్తుతించడం, చేతులెత్తడం ద్వారా మనం దేవుణ్ణి మహిమపరుస్తుంటున్నాం. కాబట్టి చేతులెత్తి ఆయన నామమును సన్నతించమని దావీదు మహారాజు సెలవిస్తూ ఉంటున్నాడు. పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి, సన్నుతించుడి, స్తుతించుడి. 3వదిగా, భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును కాక. ఇక్కడైతే దేవుణ్ణి మహిమపరుస్తుంటున్నాడు. భూమి ఆకాశములను సృజించిన యెహోవా, సృష్టికర్త అయిన యెహోవా, సృష్టికర్త అయిన దేవుడు, సర్వ సృష్టికి కారణభూతుడైన దేవుడు
మన స్తుతులకు పాత్రుడు, మన ఆరాధనకు అర్హుడు ఆయన. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుణ్ణి స్తుతిస్తామో, ఆయన మందిరం వైపు తిరిగి ఆయన సన్నిధిలో నిలవబడి చేతులెత్తి ఆయనను స్తుతించినప్పుడు, ఆయనను మహిమపరిచినప్పుడు, ఆయన నామాన్ని మనం ఎగ్జాల్ట్ చేసినప్పుడు మనము ఆశీర్వాదానికి అర్హులముగా అవుతున్నాం. ఆశీర్వాదాన్ని పొందుకొనుటకు మనము అర్హులంగా చేయబడుతున్నాం. చిన్న కీర్తన కానీ ఎంతో లోతైన సత్యాలను దేవుడు మనకు కీర్తనల గ్రంథం ద్వారా తెలియజేసి ఉంటున్నాడు. కావున మనమందరం కూడా రాత్రుల్లో భయపడకుండా, రాత్రిలో కలిగే భయమునకు మనము యెహోవాను స్తుతించుదాం, మనం సన్నుతించుదాం. ఆయన సన్నిధిలో నిలవబడి ఆయన నామాన్ని చర్చించి, ఆయన నామాన్ని ఘనపరిచి, ఆయన ఇచ్చే ఆశీర్వాదములను పొందుటకు మనము అర్హులముగా చేయబడుటకు మనము దేవుని స్తుతించాలని ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను దేవుని మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తున్నాను. ఆమేన్.